కరీంనగర్లోని బొమ్మకల్లో ఇటీవల జరిగిన బెజ్జంకి మహేష్ అనే యువకుని హత్య కేసులో నిందితులపై ఎడెల్లి సతీష్, కాల్వ సతీష్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హంతకుడి కుటుంబ సభ్యులతో పాటు బొమ్మకల్ గ్రామస్తులు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఏసీపీని కలిసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గాలిపల్లి శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ హత్య వెనుక ఉన్న నిందితులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గోష్క శంకర్ మాట్లాడుతూ నమ్మించి యువకుడిని హత్య చేసిన హంతకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, తమ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఎడెల్లి సతీష్ అనేటోడు ఒక దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి. ఈ కాల్వ సతీష్ అనేటోనికి కుమ్మక్కై వాడిని ఇలా నమ్మించి గొంతు కోసిండు కాబట్టి వాడిని వెంటనే రౌడ్ షీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ ఓపెన్ చేసి వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము గ్రామస్తుల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా, కోరుకుంటున్నా. అసలు మొన్నటి దాకా మాకు 4 రోజుల నుంచి ఎటువంటి సమాచారం లేదు. మరి పోలీస్ శాఖ కూడా ఏమి ఎంక్వైరీ చేశారు, ఏం జరిగింది, ఎలా మర్డర్ జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, దానిలో ఎవరెవరు పాత్రధారులు ఉన్న విషయం తెలియదు. అటోటిగా మాత్రం ఇద్దరిని అరెస్ట్ చేసి అయితే మాత్రం రిమాండ్కి పంపించారు. మేము 3పై ఫిర్యాదు చేశాము. ఆ 3 ఇంకా అనుమానితులు కాల్ రికార్డ్స్ దాని మీద కూడా ఫోకస్ చేయాలి. దాని కాల్ రికార్డింగ్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, మరి హత్యలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఆ రోజు మర్డర్ చేసినప్పుడు కూడా ఎవరెవరు ఉన్నారన్న దాని విషయం గురించి ఏసీపీ గారికి ఫిర్యాదు చేసినాం. మరి దాని విచారణ ఎంతవరకు వచ్చింది అనేది మాకు ఇప్పటివరకు తెలియదు. కాబట్టి ఆ విచారణ గురించి అడగడం ఇవాళ ఏసీపీ గారి దగ్గరికి బొమ్మకల్ గ్రామస్తులం అందరం రావడం జరిగింది. సార్ను అడగడం జరిగింది. ఇంకా ఒక 15 రోజులు 10 రోజులు ఎంక్వైరీ పూర్తి కాలేదు. పూర్తయిన తదనంతరం మీకు అందరికీ వెల్లడిస్తామని, ఈ హత్యలో ఎవరైతే ఇంక్లూడింగ్ ఉన్నారో ఆల్రెడీ ఇద్దరిని పంపించినాము. ఇంకొక మహిళ ఉన్నది కాబట్టి ఆ మహిళ కూడా ఎవిడెన్స్ కోసం రాలేదు. ఎవిడెన్స్ రాగానే ఆమెను కూడా రిమాండ్కి పంపిస్తామని పోలీసు వారు హామీ ఇచ్చారు. మేము కాకపోతే గ్రామ తరపున ఏసీపీ గారిని 3 డిమాండ్లు చేసినాము. ఒకటైతే ఈ హత్యకు సంబంధించిన దళితుల హత్యకు సంబంధించిన వ్యక్తిని ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాళ్ళ మీద పీడీ యాక్టు మరియు రౌడీ షీటరు, సమాజంలో ఇట్లాంటి వల్ల చాలా ఇబ్బందికి గురైతేనే వాళ్ళిద్దరికి రౌడీ షీట్లు ఓపెన్ చేయమని మేము పీడీ యాక్ట్ పెట్టాలని మా డిమాండ్ చేశాము. పరిస్థితి చూస్తే ఇట్లుంది. ఇలాంటి దారుణాలు ఇక ముందు జరగకూడదని నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను. ఇలాంటి మా లాంటి కుటుంబాలు మోసపోవద్దు, ఇట్లా నమ్మించి గొంతుకోయద్దు. అలా సరైన న్యాయం మాకు జరగాలని మేము కోరుకుంటున్నాం. మీడియా ద్వారా రౌడీ షీట్ ఇవి ఇట్లా ఓపెన్ చేసి వీటిలల్లో ఇంకోళ్ళ జోలి, ఇంకొక లొల్లి, ఇట్లాంటి దారుణాలు ఇంకోటి జరగకుండా సరైన జరగాలని కోరుకుంటున్నాం.